క్రెడిట్ కార్డ్ని ఇష్టం వచ్చినట్టు యూస్ చేసే వాళ్ళు వెంటనే జాగ్రత్త పడండి. కొంతమంది సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ రివార్డ్ పాయింట్స్ వస్తాయని, లేకపోతే లోన్స్ ఎక్కువ శాంక్షన్ అవుతాయి ఏమో అని, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని తమ క్రెడిట్ కార్డ్స్ని ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా తెలిసిన వాళ్ళకి ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీకు రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఫస్ట్, మేము కేసెస్లో ఎక్కువగా చూసేది ఏంటంటే, సార్ ఇతను నా క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నాడు, బట్ ఇప్పుడు మనీ ఇవ్వమని అంటుంటే ఇవ్వను అని అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మీరే కట్టుకోవాలి, వేరే దారి లేదు. అలా కాదు, నేను ఆ టైంలో వైజాగ్లో ఉన్నాను, ఎవిడెన్స్ ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ట్రాన్సాక్షన్ చేశారు, ఇలా ఏమున్నా కూడా మీ కార్డ్ అయినప్పుడు దాన్ని బ్యాక్ మీకు ఇచ్చినప్పుడు దానికి కంప్లీట్గా రీపేమెంట్కి మీరే లయబుల్. ఫ్రెండ్ అని, రిలేటివ్ అని ఇలా ఏది కుదరదు. సెకండ్ థింగ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఫార్ సపోజ్ మీ ఇన్కమ్ 5 lakhs చూపించారు, 20 lakhs ట్రాన్సాక్షన్ జరిగింది, 1 year మొత్తం క్రెడిట్ కార్డ్ మీదే అంటే రిమైనింగ్ 3 lakhs ఎక్కడి నుంచి వచ్చినట్టు? సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు వేరే ఏదో ఇన్కమ్ ఉందన్నట్టుగా అనుమానిస్తుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 146 అండ్ 148 కింద మీకు నోటీసులు వస్తాయి. ఆల్రెడీ మీరు సపోర్ట్ చేసిన అసెస్మెంట్ని కూడా రీఅసెస్మెంట్ చేసే పవర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఇబ్బందులో పడకండి. లిమిట్ని క్రాస్ చేసి క్రెడిట్ కార్డ్ని ఎక్కువగా యూస్ చేయకండి అండ్ వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకండి. మళ్ళీ దానికోసం లాయర్స్, కోర్టుల చుట్టూ తిరగకండి.